రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడంలో అటు టీడీపీ కూటమి ఇటు జగన్ పార్టీ దొందే. పాఠశాల విద్యలో గతంలో కాంగ్రెస్ పాలనలో 3 రకాల పాఠశాలలు ఉన్నాయి. దాన్ని జగన్ ప్రభుత్వం 6 రకాల పాఠశాలలుగా చేసింది. అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం దాన్ని 9 రకాలు చేసింది. దీంతో అటు విద్యార్థులకు గందరగోళం, అటు వాళ్ళ తల్లిదండ్రులకు అయోమయం. రెండవ అంశం, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ గతంలో జగన్ ప్రభుత్వం జీవో 85 జారీ చేసింది. ఇది ఒక చారిత్రక తప్పిదం. కూటమి అధికారంలోకి వస్తే జీవో 85ను రద్దు చేస్తాం, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరిస్తామని టీడీపీ కూటమి నాయకులు చెప్పారు, చంద్రబాబు నాయుడుతో సహా అందరూ. అధికారంలోకి వచ్చే సంవత్సరమైనా ఆ జీవో 85 కంటిన్యూ అవుతూ ఉంది. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించలేదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ పరిస్థితి లేదు. మాతృభాషలో పాఠశాల విద్యను నిర్వహించని దేశం అంటూ లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. పాఠశాల విద్యలో మాతృభాషలో మాధ్యమం లేని రాష్ట్రం అంటూ లేదు. అలాంటిది తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో పార్టీ పేరే తెలుగుదేశం అని పెట్టుకున్నటువంటి తెలుగుదేశం కూటమి పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేకపోవడం ఇది చాలా విచిత్రం, విడ్డూరం. ఇది సిగ్గుచేటైన విషయం. ఎన్టీఆర్ ఆత్మ శోభిస్తుంది. మీరు ఇలాగే కొనసాగించాలనుకుంటే మీ పార్టీ పేరు మార్చుకోండి. తెలుగుదేశం బదులు ఇంగ్లీష్ దేశం అని మార్చుకోండి. ఇక మూడవ అంశం, 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం. ఇందులో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. 66,363 మంది రీకౌంటింగ్కు రీవెరిఫికేషన్కు అప్లై చేసుకుంటే ఆ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేస్తే అందులో 11,175 మంది మార్కుల్లో మార్పు వచ్చింది, తేడా కనిపించింది. 11,175 మంది విద్యార్థుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన రామిశెట్టి సాయి కుందన్ అనే విద్యార్థికి రీవాల్యుయేషన్కు ముందు థర్డ్ లాంగ్వేజ్లో 34 మార్కులు వస్తాయి. రివాల్యుయేషన్ తర్వాత 93 మార్కులు వచ్చాయి. రివాల్యుయేషన్కు ముందు 34 మార్కులతో ఫెయిల్, రివాల్యుయేషన్ తర్వాత 93 మార్కులు. ఇది ఒక మచ్చు తునక. విద్యార్థి జీవితంలో 10వ తరగతి అనేది చాలా కీలకం, ఒక టర్నింగ్ పాయింట్, ఒక మైలురాయి. అటువంటి 10th క్లాస్ జవాబు పత్రాల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వహించడం చాలా దారుణం, చాలా దురదృష్టకరం. ఏమాత్రం విద్యాశాఖ మంత్రికి పౌరుషం ఉంటే ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి, లేదా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి, లేకుంటే ఆయన శాఖన్నా మార్చాలి. సొంత శాఖ నిర్వహించలేని లోకేష్ను అనేదో వీరుడు సురుడు విక్రమార్కుడు అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు కీర్తించి ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలంట. ఆయన వస్తేనే పార్టీ బతుంట, లేకుంటే ఈ రాష్ట్రం కానీ ఆ పార్టీ కానీ బతకమంట. కాబట్టి ఓవరాల్గా కూటమి ప్రభుత్వము, విద్యాశాఖ మంత్రి అట్టర్ పెళ్లిరైనారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, లేకుంటే ముఖ్యమంత్రి ఆయన శాఖన్న మార్చాలి,